ఈరోజు మా రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆ, ఆలోచనలోంచి వచ్చినటువంటి బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో కులగణన చేపట్టాలని వారు దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వారి యొక్క ఆదేశానుసారము ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా సంబంధిత మరి మంత్రులు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అందరం అనుకొని బీసీ కులగణన చేపట్టడం జరిగింది. బీసీ కులగణన కూడా దాదాపుగా 50 రోజులు చేపట్టి ఒకసారి కాదు 2 సార్లు కూడా అవకాశం ఇచ్చి శాస్త్రీయంగా చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ నాయకులు మా యొక్క మోడల్ను స్టార్టింగ్లో వ్యతిరేకించారు, తిట్టిరు. ఇది సాధ్యమే కాదన్నారు. కొంతమంది పాల్గొనలేదు, వాళ్ళ లీడర్లు కూడా. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బీసీ కులగణనలో కొంతమంది పాల్గొనలేదు. కానీ బీసీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా బీసీ కులగణన అనేసరికి వాళ్ళు కనీసం లెక్క చేయలేదు, పాల్గొనలేదు. ఎందుకు మీరు గల్లబట్టి అడగరు? ఎందుకు ప్రజలు బీసీ కులాల ప్రజలు కూడా ఎందుకు అడగరు? వాళ్ళను ఎందుకు పాల్గొనరు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఇవాళ అదే రాహుల్ గాంధీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ఆలోచన ఏదైతే ఉందో దాన్నే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడాప్షన్ తీసుకున్నది. ఓకే, తీసుకోవడానికి స్వాగతిస్తున్నాం. కానీ తీసుకుంటూ ఒక టైం బాండ్ పెట్టలేదు. ఒక ఇన్ని రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పట్లేదు. మళ్ళీ ఎప్పుడో వచ్చినాక ఇస్తామంటారు. అప్పుడు కాదు, ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఇమీడియట్లీ కులగణన దేశవ్యాప్తంగా చేయండి. 2021లోనే జనాభా లెక్కలు జరగాలి. జనాభా లెక్కలు జరిగితే ఖచ్చితంగా ఎస్టీల యొక్క జనాభా కూడా బయటకు వస్తాయి, వాళ్ళ రిజర్వేషన్స్ కూడా బయటకు వస్తాయి, వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి. 5 ఏళ్ల నుంచి వాయిదా వేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. ఈరోజు మేము ప్రతి పేదవాళ్లకు లబ్ధి జరిగే విధంగా చేస్తూ ఉంటే ఓర్వలెక్క మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు మా బీసీ కులగణనను ఒక మోడల్గా కనీసం చిత్తశుద్ధి ఉంటే మాట్లాడాలి. అంత ఇగో ఎందుకు? మీరు చేపట్టలేదు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి కూడా. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేపడితే ఇది మోడల్ కాదు, ఇది కాదు, దేశానికే రోల్ మోడల్. మీరు అంగీకరించండి, కులగణన చేపట్టండి అని స్వాగతిస్తున్నాం వాళ్ళని. వాస్తవానికి గొర్రెల పేరుతో స్కామ్లు అయినాయి, భూముల పేరుతో స్కామ్లు అయినాయి, అనేక గేదెల పేరుతో స్కామ్లు అయినాయి, పోడు భూములు కూడా అసలు పోడుదారులకు పట్టాలు లేకుండా ఎవరెవరు వచ్చి వాళ్ళ నాయకులు పట్టాలు చేసుకొని రైతు బంధు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా ధరణి పేరుతోటైతే ఇంకా అంతులేని బాధలు చెప్తా ఉంటే. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు వాటన్నిటికీ అన్యాయాలను అరికట్టాలి, న్యాయంగా ప్రజలకు రావాల్సిన ఇవ్వాలి. గొర్రెల స్కీమ్లో కూడా స్కామ్ జరిగినటువంటి వాళ్ళను బాధ్యులను చేస్తాం. ఎవరెవరైతే పబ్లిక్ ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేస్తూ వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ రకంగానే ప్రభుత్వ చర్య ఉంటుందని తెలియజేస్తాం. అదే పబ్లిక్ యొక్క ఒపీనియన్ బట్టి చేద్దామని. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి దాని లోతుపాతులు తెలియకుండా మళ్ళీ స్కామ్ల మీదనే మనము ఆ పథకాన్ని కొనసాగించడం కాకుండా అది రివ్యూ చేయాలన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత వరకు కూడా గతంలో కట్టినటువంటి వాళ్ళకు కూడా కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి డబ్బులను కూడా రీపేమెంట్ కూడా కొన్ని చోట్ల చేయించడం జరుగుతుంది. మళ్ళా మనం పెట్టినప్పుడు వినూత్నంగా పెడతాం, డిఫరెంట్గా పెడతాం. ఈ పద్ధతి కాకుండా వేరే రకంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డబ్బులు కట్టిన వాళ్ళే కూడా అక్కడక్కడ ఎవరైతే పెండింగ్ ఉన్నాయో కలెక్టరేట్లో వాళ్ళన్నీ కూడా ఇప్పించడం జరుగుతాం. రామప్ప వరల్డ్ హెరిటేజ్ కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం. అందము అంటే కేవలం కలరు లేకుంటే ఇవే కాదు, నా యాంగిల్లో హ్యుమానిటీ కూడా ఉండాలి. ఆ అందచందాలతో పాటు మానవత్వం, పబ్లిక్ కోసం సేవ చేసే గుణం, అప్పుడు సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. కాబట్టి సరే, న్యాచురల్గా ఒక పువ్వును చూస్తే బాగుంది అనుకుంటాం, ఒక మనిషిని చూసి ఇది మానవ సహజం. సరే, దీంట్లో కూడా పోటీ పెట్టి కాంపిటీషన్ అనేది దేశంలో ప్రపంచంలో నడుస్తుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎంపిక కావడం అనేది కూడా సంతోషం. వాళ్ళందరూ రావడం మూలంగా మేమైతే ఇక్కడ అనుకునేది తెలంగాణకు కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, తెలంగాణ ఓటర్లకు గిరాకు వస్తుంది, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, రకరకాల షాపింగ్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అందులో వరల్డ్ హెరిటేజ్గా గుర్తించబడ్డటువంటి రామప్పకు రావడం కూడా ఒక పురాతనమైనటువంటి టెంపుల్లోకి వచ్చి మన చరిత్రను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నందుకు స్వాగతిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం.
కాబట్టి అందాల పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ 140 దేశాల నుంచి వస్తున్నటువంటి సుందరి మనులకు అందాల మా అక్క చెల్లెలకు కూడా మేము విషెస్ తెలియజేస్తూ మీరందరూ కూడా మానవత్వంతో ప్రజాసేవలో చారిటేబుల్ అంటే ఒక సేవా గుణానికి సేవకు అంకితం కావాలని కూడా వాళ్ళకు గుర్తు చేస్తాం.